ఇక దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాడవాడల ఆధ్యాత్మిక శోభనైతే వెలువరిస్తోంది. మా కరెస్పాండెంట్ సిటీ కరీంనగర్ నుంచి శ్రీనివాస్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే విజయవాడ నుంచి లీలా కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయవాడలో ఎలా జరుగుతోంది ఉత్సవాలు అనేది కనుక్కుందాం. మా కరెస్పాండెంట్ లీలా లైవ్ లో ఉన్నారు. లీలా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? భక్తుల సందడి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ పవన్. బొజ్జ గణపయ్యలు అయితే మాత్రం వాడవాడలో కూడా మనకి దర్శనం ఇస్తున్నారు. కానీ వినూత్నంగా కూడా కొంత వినాయకులు అయితే మాత్రం మనకి డిఫరెంట్గా కూడా దర్శనం ఇస్తున్నారు. ఎందుకంటే వినాయక చవితి పేరు చెప్తేనే వినాయకుళ్ళు ఆటోల మీద వస్తూ ఉంటారు, బండిల మీద వస్తూ ఉంటారు. డిఫరెంట్గా వినాయకుడిని ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో అదే విధంగా వినాయకుడు మనకు వన్ టౌన్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వీధిలో జమిదొడ్డి వద్ద వినాయకుడు అద్దాలతో చూడొచ్చు. డిఫరెంట్గా అద్దాలతో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు అయితే మీకు కొలువు తీరున్నాడు. వినూత్నంగా ఇక్కడ విఘ్నేశ్వరుని అయితే కొలువు తీర్చుంచారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకి నిర్వాహకులు కూడా ఉన్నారు. అసలు ఇలా అద్దాలతో వినాయకుడిని చెయ్యాలన్న థాట్ ఎలా వచ్చింది, సో దీనికి ఎన్ని రోజుల సమయం పట్టింది, ఎంతమంది ఫ్రెండ్ సర్కిల్ కలిపి ఇలాంటి అద్దాల వినాయకుడిని చేశారని ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తేనండి, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. చెప్పండి, ఇలాంటి వినూత్నమైన ఆలోచన ఎలా అనిపించింది, ఎలా వచ్చింది? గణపతి బప్ప మౌర్య జయ గణేష్ మహారాజ్కి శ్రీ బాలగంధి సేవా సమితి ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. అయితే మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా చంద్రాయన్ సెట్టింగ్ అని, అట్లాగే బాంబే సిద్ధి గణపతి అనేది చేశాము. అట్లా అనేక రకాలు ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం. మనం ఈ సంవత్సరం మిర్రర్స్ నిజరూపం అనేది ఏంటి, మనం ఎంత అబద్ధం చెప్పినా దేవుడి దగ్గర తప్పించుకోలేము. అద్దంలో మన ఫేస్ చూస్తున్నప్పుడు మన యొక్క నిజాయితీ నిక్కచ్చిగా కనబడుతుంది. స్వామివారి దగ్గర అలానే ప్రయత్నం చేసి ఈ సంవత్సరం ఈ సెట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా 11 రోజుల పాటు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు ఒక విశేషమైన అలంకారాలతో స్వామివారి మూల వేరాటికి కూడా నాట్య గణపతి అని చెప్పి, విద్యా గణపతి అని చెప్పి, అట్లా ప్రతిరోజు రకరకాల అలంకారాలతో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ మిర్రర్ సెట్టింగ్తో చేయడం అనేది చాలా విశేషంగా ఉంది. ముందుగా మీ అందరి ద్వారా సమాజానికి తెలియజేయడానికి మీ ఏబిఎన్ ఛానల్ ద్వారా ఇంత వర్షంలో కూడా ఫ్లడ్స్ వచ్చినా కూడా మీరు ప్రయత్నం చేస్తూ షూటింగ్ చేస్తూ మిమ్మల్ని ఈ యొక్క రకంగా ప్రయత్నం చేసి అందరికీ చూపించి మీ ద్వారా అనేక మంది 50 మంది భక్తులు రావాలి, దర్శనం చేసుకోవాలి, స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం మేము. అయితే చూశారు కదా పవన్, ఏ రకంగా అయితే మనకి ఇక్కడ బాల గణపతి అయితే మనకి కనిపిస్తున్నారు. అద్దాలతో ఉన్నటువంటి బాల గణపతిని చూసేందుకు విజయవాడ నగరవాసులు కూడా సిద్ధమయ్యారు. అయితే ఒక పక్క వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇప్పటికే కూడా చాలా మంది భక్తులు వచ్చి విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు. మరి కాసేపట్లో స్వామివారికి వ్రత కథ, అలాగే స్వామివారికి పూజా కార్యక్రమాలు, విశేషమైనటువంటి అభిషేకాలు, విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. వివిధ రకాలైనటువంటి పత్రులతో స్వామివారిని పూజించి స్వామివారికి పూజా విధానం చేస్తున్నారు.